ఎవ్రీవన్, వెల్కమ్ టు కంట్రోవర్సీ. నా ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి. నేను సోనియా గురించి మాట్లాడాను అండ్ టోటల్ ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాను అనమాట. ఈ సీజన్ లాస్ట్ వీక్ ఏం జరిగిందో అవన్నీ కూడా మాట్లాడాను. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు సోనియా ఎలిమినేట్ అయినాక అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ విష్ణు అన్నది ఇలా ఆమె పాయింట్అవుట్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మమ్మల్ని వాళ్ళతో మాట్లాడదామని నేను ఎంత ట్రై చేసినా కూడా నేను మాట్లాడలేకపోయినా అని అంటుంటే, ఇప్పుడు విష్ణు ఆఫ్టర్ ఎలిమినేషన్ అంటుంది, అదో అవునా నిజమా, అంత అబద్ధం ఎట్లా చెప్పగలుగుతుంది, పొద్దున్నీ సాధన వాళ్ళిద్దరితోనే కదా ఉంటుందని అనేసరికి మైండ్ బ్లాక్ అయింది. ఎవరికి గెస్ట్ చేయండి. అండ్ ఎలిమినేషన్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి సోనియా వెళ్ళిపోయింది అనుకున్నట్టే మనం ఇచ్చిన రివ్యూ తర్వాత ఆన్ పాయింట్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ కూడా పర్మిషన్ అడుగుతారని నాకు సార్. సో మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నాను, సోనియా ఎలిమినేట్ అయ్యింది. సో అది పక్కన పెట్టేస్తే రేపు నామినేషన్స్ గురించి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోమోలో ఆల్రెడీ ప్రోమో వచ్చింది కాబట్టి మన మణికంఠ ఎవరిని, యష్మిని అండ్ నైనికాని ఫోకస్ చేశాడు. అంటే నైనికానితో అంటుండు ఏమని, నిన్ను అసలు నేను బెడ్లో తప్ప ఎక్కడ చూడలేదు అని నానికనా. మరి నానిక ఊరుకుంది అనుకుంటురా. ఆమె ఏమన్నా, నేనైతే బెడ్లో ఉన్నా అంటున్నావు, సరే మరి నువ్వు బయట ఉన్నావు కూడా గదే ఆట ఏం ఆడుతున్నావు అన్నది. రేపు చూడాలి అసలు ఎట్లా, అసలు ఒకరికొకరు పాయింట్స్ ఏమేమి తీస్తారనేది రేపు చూద్దాం. అండ్ సీత ఫోకస్ చేసింది మణికంఠ పైన, మళ్ళా నామినేట్ చేసింది. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మణికంఠ మాట్లాడనిస్తలేదు, అది కూడా రేపు చూద్దాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సోనియా వల్ల చాలా ఆ హౌస్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోయింది, క్లాన్ ఒక సైడ్ వెళ్ళిపోయి ఇప్పుడు కూడా నాకు సార్ అడిగినప్పుడు అందరూ కూడా ఆమె ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి క్లారిటీగా ఆమె కూడా అదే అన్నది, నన్ను ఎవరు గెలిపిలేదు, కనీసం అందరు గర్ల్స్ కలిపి నన్ను నామినేట్ చేశారని. అసలు ఆమె గేమ్ ఆడితే ఒక 3 గేమ్లు ఆడితే అయిపోతుందా? ఎన్ని వీక్స్ అయ్యాను 3 గేమ్లు ఆడింది, కత్వంతా ఏడుంది, ఏడగనిపించింది, అదే మాట్లాడుకుంటారు జనాలందరూ, అందుకే ఎలిమినేట్ చేసి. సో నేనైతే రేపటి రివ్యూ కోసం, రేపటి గేమ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరైతారని నేను గెస్ట్ చేస్తున్నాను. నైనిక అండ్ మణికంఠ అండ్ యష్మిన్ కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో చూద్దాం, గేమర్స్ ఆల్వేస్ విన్ ది హార్ట్స్. సో చూద్దాం ఏమవుతుందో ఏమో, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరేం ఫీల్ అవుతున్నారని, సో దాట్ మనం మాట్లాడుకోవచ్చు. కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సోనియా టోటల్లీ వెళ్ళిపోయింది కాబట్టి మనకు ఒక గేమ్ జోన్లోకి రేపటి నుంచి వెళ్ళబోతున్నాం కాబట్టి ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నుంచి నబీల్ ఎలా మాట్లాడతాడో రేపు చూడాలనుకుంటున్నా. అండ్ సీతు అసలు గేమ్ నిఖిల్ అండ్ పృథ్వీ ఏం ఆడతారో అనేది కూడా నేను చూడాలనుకుంటున్నా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారంటే లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకోటి, నేను ఆదిలాగా సోది పెట్టాను కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా. ఒక 5 నిమిషాలు అవగడతా, ఆయన లెక్క 30 నిమిషాలు పెట్టి మనం మాట్లాడడం కాబట్టి చెప్పిందే చెప్పి స్కూల్ టీచర్ లెక్క ఆయన ఇట్లా నిండు ఆమె అట్లా అన్నది, సో నేను ఇట్లా అనుకుంటున్నా. ఇదంతా వాడు కాదు, నువ్వు చూస్తే చెప్పు, లేదంటే లేదు. నా లెక్క ఎనర్జెటిక్గా ఆన్ ది స్పాట్లో చెప్పగలిగే దమ్ము ఉండాలి. ఏమంటారు, ఒకటేసి రెండేసి సందమా సోనియా. సో నేను ఆది కాదు సోదమని, సోదమని అని రేపటి నుంచి నన్ను పిలవండి. సో బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ, బాయ్.